నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని వైరా మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ స్థలాలను అడిషనల్ కలెక్టర్ శ్రీజ పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని కొత్త ముసలిమడుగు గ్రామం వద్ద ప్రభుత్వ స్థలాన్ని, వైరా రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ గురులింగం పరిశీలించారు. వైరా మున్సిపాలిటీ ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తున్న వైరా మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ సమస్య నేటికి పరిష్కారం కాలేదు. మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ లేకపోవడం వలన వైరా పినపాక బ్రిడ్జి వద్ద వాగులు డంప్ చేయడం వలన ఆ ప్రాంతం మురికి కూపంగా మారింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీలో వచ్చిన చెత్తను ఎక్కడ పోయాలో అర్థం కాక ప్రధాన రహదారుల వెంట బ్రిడ్జి సమీపంలో పోయడంతో చెత్తను కాల్చే సమయంలో వచ్చే పొగ వలన వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో స్థానికులు, ప్రజాప్రతినిధులు ఫిర్యాదు మేరకు డంపింగ్ యార్డ్ స్థలాలను పరిశీలించారు. ఆమె వెంట తహసీల్దార్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ గురులింగం, మండల పరిషత్ అధికారి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. Começava. అక్కడ ఇంతకుముందు ఉన్న ప్లేస్ ఏంటి? డంప్ చేయలేదు కదా, టెంపరీగా ముందు వెళ్ళిన తర్వాత పల్లాడ రోడ్డు చూపించాను. అదే ప్లేస్ రిజర్వాయర్కి నుంచి లోపలికి ఉన్నది మేడం. కాకపోతే అది నిజమే, దాని దగ్గరికి వెళ్ళడానికి ఒక 2 కల్వర్ట్లు కన్స్ట్రక్షన్ చేసుకొని బాగా అవతలికి దాటి మళ్ళీ ప్లేస్లోకి రావడానికి మళ్ళీ ఇటువైపు రావాలి, ఇంకో కల్వర్ట్ కట్టాల్సి ఉన్నది. అంటే ప్లేస్ అది సింపుల్గా చెప్పాలంటే వరద వస్తే మళ్ళీ అంతా వాస్ అయిపోతుంది. దానికి వెళ్ళడానికి దగ్గర దారి ఉంది కానీ అది లేకుండా లక్ష్యాలు ఉండేదే అది కదా, ట్రాక్ రూట్లు అవన్నీ. మరి ఆ ప్లేస్కి ఎలా వెళ్ళేవాళ్ళు? అవతల నుంచి ఉంటుంది మేడం. మనం ఈ ప్రాజెక్ట్కి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ తిరిగి లోపలికి వెళ్ళాలి, అలుగు పడుతూ ఉంటుంది. అలుగు దాటుకున్న తర్వాత ఇవ్వాలి కదా, లక్ష్యాలు ఉంటాయి కదా వాళ్ళు. కొడబట్టి మెట్టాలి. తల్లాడ ఏదైతే అది తల్లాడ మండలం అండి. తల్లాడ అయినా కూడా ఇది ఉంటుంది కదా, రూట్ ఉంటుంది కదా మనకి సోలార్ దాని నుంచి అసలు రూటే ఇవ్వలేమా మనం? రూట్ ఇస్తే దగ్గర అయిపోతుంది కానీ అయినా కూడా వాష్ అయిపోతుంది. చూద్దామంటే దగ్గర చూసి ఫోన్ చేసి అంటే మీకు డంప్ యార్డ్ లేదా ఏంటంటే లేదు సార్, గతంలో అప్లికేషన్ పెట్టారట, మీరు ఎప్పుడు వచ్చారంటే 1 వీక్ అయింది సార్ అని చెప్పాను. సరే మీరైతే ఎస్ఎల్బి గారికి, కలెక్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను ఫాలో అప్ చేస్తానని నాకు